ఆమె కన్నీటిలో ఉంది, ఆమె వేదనలో ఉంది. నిజానికి ఆమె పరిస్థితి ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి. భర్తే ఆమెను బయటికి పంపించేశాడు, ఇంకెవరికి చెప్పుకుంటుందా బాధ? హల్లెలూయా. అటువంటి పరిస్థితులలో దేవుడు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె శ్రమను చూశాడు, ఆమె కష్టాన్ని చూచాడు, ఆమె కన్నీటిని చూచాడు దేవుడు. ఆమె కన్నీటిని చూచి ఆమెతో మాట్లాడాడు, ఆమెకు ఒక మరి చక్కని ఆశీర్వాదకరమైన స్థితిని ఇచ్చాడు. దానిని బట్టి ఆమె చెప్తా ఉంది, నా దేవుడు చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. నిన్ను చూస్తున్నాడు ఆయన. నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు అనుభవించుచున్న శ్రమను చూస్తున్నాడు ఆయన. నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని చూస్తున్నాడు ఆయన. నువ్వు కార్చుచున్న కన్నీటిని చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు నువ్వు కార్చే నీ కన్నీరు నీ భర్త కనిపెట్టకపోవచ్చు, నీ భర్తకి తెలియకపోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నువ్వు దేని కొరకో ఏడుస్తున్నావు, నువ్వు దేని కొరకో ఇబ్బంది పడతా ఉన్నావు, శ్రమ పడతా ఉన్నావు, కష్టపడతా ఉన్నావు, బాధింపబడతా ఉన్నావు. అది నీ భర్తకే తెలియకపోవచ్చు. దేవునికి స్తోత్రం. నీ కన్నీరు నీ భర్త చూడొచ్చు, చూడకపోవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సాధారణంగా స్త్రీలు ఏదైనా బాధ కలిగిందనుకోండి ఏడుస్తారు కదా, ఏడుస్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు పక్కన కూర్చుని ఏడుస్తూ ఉన్నారనుకో, మీ భర్త మిమ్మల్ని చూడట్లేదు అనుకో, అప్పుడు వరకు మెల్లిమెల్లిగా అని ఏడుస్తారు. మీ భర్త మిమ్మల్ని చూడట్లేదనుకో, కొంచెం సౌండ్ పెంచుతారు. ఏమని? తన దృష్టి మీ వైపు ఆకర్షించబడాలని కొంచెము ఆ ముక్కు ఎగరేయడం, సౌండ్ పెరుగుతుంది. ఇంకా పట్టించుకోవట్లేదనుకో, ఇంకొంచెం గట్టిగా ఏడుస్తారు. అప్పుడు ఎందుకు? మీ భర్త మిమ్మల్ని చూడాలని, మీరు ఏడుస్తున్నారన్న విషయము మీ భర్తకు తెలియాలని కొంచెం సౌండ్ పెంచి మరీ ఏడుస్తారు. అలా ఏడ్చినప్పుడు చూస్తారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏడ్చినప్పుడు మనం ఎందుకు ఏడుస్తున్నామో వాళ్ళు తెలుసుకుని వాళ్ళ నుంచి కొంచెం ఆదరణ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళ నుంచి కొంచెం ధైర్యం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏడ్చినప్పుడు కొంతమంది ధైర్యపరిచే భర్తలు ఉంటారు, కొంతమంది చిరాకు పడే భర్తలు ఉంటారు. హల్లెలూయా. ఎందుకు బద్దాక ఏడుస్తున్నావు అలాగా? ఇంట్లో అస్తమాన ఏడుపేంటి, నీ ఏడుపును బట్టే ఇలాగ తగలడింది ఇల్లంతా అని మాట్లాడేవారు ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకనే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో అది నీ భర్తకి అర్థమైనా అర్థకం అవ్వకపోయినా, నీ కన్నీరు నీ భర్తకు తెలిసినా తెలియక, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను నీ కన్నీటిని చూస్తున్నాను, భయపడకు. దేవునికి స్తోత్రం. నువ్వు కార్చుచున్న కన్నీరు, నీ గుండెల్లో ఉన్న బాధ నాకు తెలుసు. మనుషులు నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకోలేదని ఏడుస్తున్నావు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎంత శ్రమ పడుతున్నా సరే ఎవ్వరూ నన్ను ఓదార్చట్లేదని ఏడుస్తూ ఉన్నావు కదా. నువ్వు బాధపడకు, ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూచుచున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హాగరు కన్నీటిని ఎవ్వరు గమనించలా. హాగరు హృదయంలో ఉన్న బాధ ఎవ్వరికి తెలియదా, కట్టుకున్న భర్తకు కూడా తెలియలా. హల్లెలూయా. సింపుల్గా ఇంట్లోంచి పంపించేశాడు. ఎంత కన్నీరు కార్చుంటుందో అరణ్యంలో. నా పరిస్థితి ఏంటి ఇలా వచ్చింది? వాళ్ళని నమ్మే కదా నేను అడుగు ముందుకేశాను, కానీ ఇప్పుడు నన్ను నట్టేట ఒంటరిగా వదిలేశారని చెప్పి ఎంత కన్నీరు కార్చుంటుందో హాగరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కుమారుని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో
ఆమె కన్నీటిని దేవుడు చూసి ఆమెతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఈరోజు రెండవదిగా నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ ప్రతి పరిస్థితిని, మీ ప్రతి శ్రమను, మీరు ఏ ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నారో అవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మరుగైనది ఏది లేదు. నువ్వు ఏ బాధల గుండా పయనిస్తున్నావో ఆయన చూస్తున్నాడు. తగిన సమయమందు నీకు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చి ఆ బాధలో నుండి, ఆ శ్రమలో నుండి, ఆ కన్నీటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్య భాగాలు చదువుదామా ఒక్కసారి? ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. 16:13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని కదా అనుకొనెను. దేవునికి స్తోత్రం. 21వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. దేవుడు ఆ చిన్నవాని మొర, ఆ 16వ వచనం కూడా చదవండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వాని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిందంటే అక్కడ కూర్చుని ఏం చేయాలో తెలియక ఎలుగెత్తి ఏడ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వదిలిపెట్టేశారు. ఆమె ఒంటరిగా ఉంది. ఎలుగెత్తి దేవునికే మొరపెట్టుకుంది ఆమె. అయితే అందరూ వదిలేసిన ఆమె కన్నీటిని ఎవ్వరూ చూడలేకపోయినా దేవుడు ఆమె కన్నీటిని చూచి ఆమెకి ఉత్తరం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ కన్నీటిని కూడా ఆయన చూస్తున్నాడు, నీ శ్రమను కూడా ఆయన చూస్తున్నాడు. భయపడకు, భయపడకు. తగిన సమయం ముందు నీకు కూడా విడుదల, ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శారా అయితే ఏమన్నది చెప్పండి దేవుని గురించి? శారా ఏమంటుంది? శారా, నీ దేవుని గురించి నువ్వేం చెప్తావు, నీ అనుభవం ఏంటి అంటే శారా ఏమంది? దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. హాగర్ని మనం ప్రశ్నిస్తే హాగర్ ఏమంటుంది? చూచుచున్న దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నా పరిస్థితులన్నిటిలో కూడా చూశాడు, మిమ్మల్ని కూడా చూస్తున్నాడని చెప్పి చూస్తాడు. భయపడొద్దు అని మనందరికీ కూడా హాగరు తన అనుభవపూర్వకంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూద్దాం రాహాబు. ఎవరు చెప్పండి? రాహాబు. ఈమె ఎవరు? రాహాబు వేశ్య. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి నీ అనుభవంతో నీ దేవుని గురించి నువ్వు ఏం చెప్తావు అని ఆమెను అడిగితే ఆమె ఏమంటదంటే, నీవెవరవో నీ గతము నిర్ణయించదు, దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలడు అని చెప్తుంది ఆమె. దేవునికి స్తోత్రం. నీవెవరవో, నువ్వు ఏమవుతావో అనేది గతం మీద ఆధారపడి లేదు. దేవుడు ఎలాంటి వారినైనా ఉపయోగించుకోగలడు అని ఆమె దేవుని గురించి చెప్తుంది. దేవునికి స్తోత్రం. నిజమే, రాహాబు యొక్క గతాన్ని మనం చూస్తే ఆమె గతం ఏంటి? ఆమె ఒక వేశ్య. ఆ యెరికో కోట గోడల మీద నివసించేటువంటి ఒక వేశ్య ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ కానాను దేశంలో నుంచి కొంతమంది మరి వేగు చూడడానికి వచ్చినప్పుడు వేగులో వారిని ఇద్దరిని ఈ రాహాబు ఏం చేసింది చెప్పండి? ఒక జమ్ము పెట్టెలో దాచిపెట్టేసి
వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి ఏం చెప్పింది, వాళ్ళు ఆల్రెడీ నా దగ్గరకు వచ్చారు కానీ వెళ్ళిపోయారు, ఈ దారి గుండా వెళ్ళారు, మీరు ఇలా వెళితే వాళ్ళని కనుక్కుంటారు, వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని పంపించేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ జమ్ము ఆ పెట్టిలోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో ఇలా చెప్పింది, నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరు యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు కాపాడాలని వాళ్ళతో నిబంధన చేసుకుని వాళ్ళు ఏం చెప్పారు, మేము ఈ పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నిన్ను నీ ఇంటిని గుర్తుపట్టాలంటే నీ ఇంటికి ఎర్రని తొగరు దారం కట్టిపెట్టి ఉంచు, అప్పుడు మేము వచ్చినప్పుడు ఆ ఎర్రని దారాన్ని మేము చూసి నీ ఇంటిని దాటి వెళ్ళిపోతాం అని చెప్పి మరి వాగ్దానం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత యెరికో పట్టణం మీదకి ఇశ్రాయేల్ అందరూ మరి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యెరికో కోటలు కూలిపోయినాయి. వారందరూ పరుగు పరుగున ఆ పట్టణాన్ని కొల్లగొడుతూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తున్న సమయంలో రాహాబు ఇంటి మీద ఉన్న ఎర్రని తొగరు దారాన్ని చూసి రాహాబును ఆ ఇంటి వారందరికీ రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేంటంటే రక్షింపబడిన అనుభవానికి గుర్తు. హల్లెలూయా. అక్కడ ఎర్రని దారం దేనికి గుర్తు అంటే యేసు రక్తానికి. ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారు రక్షించబడతారు. ఆమేన్. ఎంత ఘోర పాపిలైనా సరే, అంతకుముందు ఆమె ఒక వేశ్య, కానీ ఆ ఎర్రని తొగరు దారము తన ఇంటికి కట్టుకోవడం వలన ఆమె ఇంటి వారు రక్షణలోనికి వచ్చిన అనుభవం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. సరే, రక్షింపబడిన తర్వాత ఏమయ్యింది ఈమె జీవితం అని అంటే, ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిపోయింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. మరియాతో మాట్లాడుతున్నప్పుడు దేవదూత గబ్రియేలు దేవదూత అంటారు కదా, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడని చెప్పారు. యేసయ్య పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ పరిశుద్ధుడైన యేసయ్య వచ్చేటువంటి వంశము అసలు ఎంత పరిశుద్ధమైన వ్యక్తులు అందులో ఉండాలి. కానీ దేవుడు కొంతమంది మరి పాపములో జీవించి దేవుని దగ్గరకు వచ్చిన వారిని కూడా ఆ వంశావళిలో చేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాహాబు ఒక వేశ్యే ఒకప్పుడు, కానీ రక్షింపబడి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. రాహాబు ఎవరండి? వేశ్య. ఆ వాక్యం మనకి గుర్తు కోసం చదివించాను. 21వ వచనం చదవండి ఇప్పుడు. 21వ వచనం. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగా కని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టింది. చెప్పారు ఆ దారం కట్టుకొని, అలాగే ఆమె కట్టింది. ఇప్పుడు 6వ అధ్యాయం 23, 26 వచనాలు చదవండి. వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలు పాలెము వెలుపుట వారిని నివసింపచేశాను. 25వ వచనం చదవండి ఇప్పుడు. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. దేవునికి స్తోత్రం. వాళ్ళు వాగ్దానం చేసినట్లుగానే ఆ దారం కట్టుకుంది. ఆ దారం కట్టుకోవడం వలన ఆ ఇంటిలో ఉన్న వారందరినీ వారు తప్పించారు. అలాగా ఆమె ఇంటి వారందరూ కూడా
మరి తప్పించబడి కాపాడబడినట్లుగా ఈ వాక్య భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వంశావళి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వంశావళిల పేర్లలో ఈమె పేరు ఉండడం గమనించండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. దేవునికి స్తోత్రం. రాహాబునందు చూడండి, యేసుక్రీస్తు వంశావళిలలో ఈ రాహాబు పేరు కూడా చేర్చబడి. ఈమె ఎవరు చెప్పండి? వేశ్య. ఎప్పుడు? గతంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందకముందు ఆమె వేశ్య, కానీ రక్షణ పొందిన తర్వాత దేవుడు ఆమె జీవితానికి ఎంత ఘనతనిచ్చాడో, ఆమె జీవితాన్ని ఎంత చక్కగా మార్చాడో ఈ వాక్యం మనకు అర్థమవుతోంది. ఆ వేశ్య గతము, వేశ్య జీవితం కానీ రక్షింపబడిన తర్వాత ఆమెను తీసుకొచ్చి యేసుక్రీస్తు వంశావళిలో, అంటే యేసయ్య ఆమె గర్భములో నుంచి వచ్చిన పిల్లల ద్వారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఎంత ఘనతనిచ్చాడో చూడండి రాహాబుకి. ఆమేన్. ఈ యేసుక్రీస్తు వంశావళిలో ప్రత్యేకంగా 4 స్త్రీలు పేర్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఎంతమంది పేర్లండి? 4 పేర్లు మాత్రమే స్త్రీలు. మిగతా వాళ్ళందరి పురుషుల పేర్లే ఉంటాయి. కానీ 4 మాత్రమే స్త్రీల పేర్లు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి పేరు ఏమిటి అని అంటే తామారు. 3వ వచనంలో మనకు కనిపిస్తుంది. యోధా తామారు నందు. తామారు అనే ఆవిడ ఒక స్త్రీ. హల్లెలూయా. ఈమె జీవితం కూడా కొంచెం క్రమమైన జీవితం కూడా కాదు. అయినా ఈమె కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. రెండవది మనం చూస్తే రాహాబు. రాహాబు కూడా అంత మంచి జీవితం కాదు. ఈమె కూడా యేసుక్రీస్తు వంశావళి. తర్వాత రూతు. రూతు ఎవరు? మోయాబీరాలు, అన్యురాలు. అయినా సరే ఈమె కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఆ తర్వాత ఊరియా భార్యగా ఉండినటువంటి అని ఇక్కడ వ్రాయబడింది, కానీ బెత్షెబా పేరు ఇక్కడ వ్రాయబడల. ఎవరి పేరు? బెత్షెబా పేరు ఇక్కడ వ్రాయబడల. దేవునికి స్తోత్రం. ఊరియా భార్య అని మాత్రమే ఇక్కడ రాశారు. అయితే ఈమె పేరు ఇక్కడ ఉన్నట్లేదు కాబట్టి ఆమెను మనం తీసేస్తే 16వ వచనంలోకి వచ్చేసరికి యాకోబు మరియా భర్త అయిన, అంటే 4వ పేరు ఏంటి చెప్పండి? మరియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు భార్య అయిన మరియా అనొచ్చు కదా, అలాగనలా. మరియా భర్త అయిన యోసేపు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు భర్తలకి స్త్రీల ద్వారా కూడా ఘనతిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీల ద్వారా గుర్తింపిస్తాడు. సాధారణంగా కొన్నిసార్లు ఏమంటాం? పలానా ఆవిడ భార్య, పలానా ఆయన భార్య అంటాం మనం. దేవునికి స్తోత్రం. కానీ స్త్రీయే ఒక మంచి స్టేటస్లో ఉందనుకో, స్త్రీయే గొప్ప స్థానంలో ఉందనుకో, అప్పుడు ఏమంటారు? పలానా ఆవిడి భర్త అంటారా? అనరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే కొంతమంది భర్తలు స్త్రీల ద్వారా గుర్తించబడతారు, కొంతమంది భార్యలు భర్తల ద్వారా గుర్తించబడతారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ 3 స్త్రీలు, మరియా అయితే కన్యక, ఆమె పరిశుద్ధురాలే. ఈ పైన 3 స్త్రీలను మనం చూస్తే వారి గతం వేరు, వారి జీవితంలో వారు ఉన్నటువంటి గతం వేరు. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆ గతాన్ని దేవుడు జ్ఞాపకంలోకి తీసుకోలేదు, వాళ్ళ భవిష్యత్తునే మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి మన గతంతో పని లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. గతంలో మనం ఏమై ఉన్నాం, ప్రభువుని అంగీకరించక ముందు మనం ఎంత పాపులం, ఏం చేసాం, అది ఆయనకు అక్కర్లేదు. మన గతంతో ఆయనకి పని లేదు. నువ్వు నిజమైన మారు మనసు రక్షణ పొంది ప్రభు అయిన యేసులోనికి వస్తే నీ భవిష్యత్తును అద్భుతంగా మార్చేస్తాడు దేవుడు. నీకు ఘనత కలిగేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాహాబు గతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు, భవిష్యత్తును మార్చేశాడు రక్షణ పొందిన తర్వాత. నీ గతంతో ఆయనకి పని లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందకముందు ఎలా ఉన్నావన్న సంగతి
పక్కన పడేయండి, మనుషులు పట్టుకుంటారు అవన్నీ. హల్లెలూయా. నువ్వేం చేసావో నాకు తెలియదా, నువ్వు ఎలా జీవించావో నాకు తెలియదా అంటూ ఉంటారు. ఎవరు? మనుష్యులు. హల్లెలూయా. ఆ గతాన్ని బట్టే ఇప్పటికీ మనల్ని తీర్పు తీరుస్తూ ఉంటారు. ఆ గతాన్ని బట్టే ఇప్పటికీ మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరు? మనుష్యులు. ఆ గతాన్ని అస్తమాను మన ముందుకు తీసుకొచ్చి మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు మనుషులు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయనకి నీ గతముతో పని లేదు. నువ్వు ముందు ఎలా ఉన్నావో ఆయనకు అక్కర్లా. ఎప్పుడైతే రక్షణ పొందావో అప్పటి నుంచి నీ భవిష్యత్తును ఆయన నిర్ణయించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిజమైన మారు మనసు పొంది నీ జీవితాన్ని ప్రభువునికి అప్పగించుకో, నీ భవిష్యత్తుని దేవుడు అద్భుతంగా మార్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక చాలామంది ఉన్నారు, కానీ మరొక స్త్రీ గురించి నేను చెప్పి ముగిస్తాను. హన్నా. ఎవరు చెప్పండి? హన్నా. హన్నా దగ్గరికి వెళ్ళి, హన్నా, దేవునితో నీకున్న అనుభవం ఏంటి, దేవుని గురించి నువ్వేం చెప్తావు అని అంటే, హన్నా అంటది, నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే. హన్నా కూడా ఏం చేసిందో చూడండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఆమె అక్కడ ఏం ప్రార్థన చేసిందో అవన్నీ రాశారు. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచున్నదంట. ఎక్కడికి వచ్చిందంట? ఆమె యెహోవా సన్నిధికి వచ్చి చాలా దుఃఖంతో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది. ఏడ్చుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఆమె ఏడుపు విని, ఆ ఏడుపులో ఆమెకి మాటలు రావట్ల, మూలుగులే వస్తున్నాయంట, మూలుగుతున్నట్టుగా ఉందంట. ఆ యాజకుడు అనుకున్నాడంట, ఈమె కూడా మత్తురాలై వచ్చిందా ఏంటి, ఏమైనా తాగేసి వచ్చిందా ఏంటి, ఇలా మూలుగుతుంది అని అనుకున్నాడంట. అని అనుకుని ఆమెతో అంటా ఉన్నప్పుడు ఆమె అంటా ఉన్నది, ఏమంటా ఉందంటే 14వ వచనం కాడి నుంచి చదవండి. ఎంతవరకు నువ్వు మత్తురాలు వేయుందువు, నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను దుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పారంట. దేవునికి స్తోత్రం. ఆయన మత్తురాలై ఉండి ఇలా మాట్లాడుతుందేమో అని ఏలి అనుకుంటుంటే, ఆ హన్నా అంటుంది, నేను మత్తురాలను కాదయ్యా, ద్రాక్షారసం కానీ మద్యం కానీ నేనేమీ తీసుకోలేదయ్యా, అసలు నీ సేవకురాలని నన్ను పనికి మాలిన దానికి అటువంటి దానిగా నన్ను ఎంచొద్దయ్యా, నేను మనోదుఖం కలిగి ఇలాగా మాట్లాడుతున్నానయ్యా అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె అంటూ ఉంటుంది కదా, అలాగా ఆమె చెప్పినప్పుడు ఏలి అంటారు కదా, అయితే నువ్వు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునే మనవి ఆయన దయచేయునుగాక అని అంటారు. అప్పుడు ఆమె అక్కడి నుంచి లేచి అప్పటి నుంచి దుఃఖముకురాలే ఉండడం మానేసి లేచి వెళ్ళి ఆహారం తిని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన ఆ దినమందే ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భము తెరవబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఆమె చేసుకున్న మనవి దేవుడు ఆలకించాడు. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే అప్పటికి బహుకాలము నుండి ఎవ్వరి ప్రార్థనలు దేవుడు ఆలకించట్లా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ యవనిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. మరి దేవునికి కోపం వచ్చి చాలా దినాలను బట్టి వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదు. కానీ హన్నా ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకనే హన్నా అంటది,
నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నిజమే. హన్నా ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. నువ్వు నిజముగా మొర్రపెడితే దేవుడు నీ మొర్రను త్రోసివేసే దేవుడు కాదు. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. నిజమైన దుఃఖముతో, నిజమైన కన్నీటితో, నిజమైన వేదనతో గనక నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిజమైన ప్రార్థనలు ఉంటాయి, నిజం కాని ప్రార్థనలు ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అందుకనే ఏమన్నారు? నిజముగా మొరపెట్టు వారికి. అంటే అబద్ధంగా కూడా కొంతమంది మొరపెడతారు. మనుషుల మెప్పు కోసం, మనుషులు చూడాలని, మనుషుల ఎదుట గొప్పల కోసం మొరపెట్టేవారు ఉంటారు. అటువంటి ప్రార్థనలకు జవాబు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవునికి, నా దేవుడు రహస్యమందు చూచుచున్న నా దేవుడే చూడాలని, రహస్యమందు చూచే దేవునికి ఎవరైతే మొరపెడతారో వారి ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. హన్నా ప్రార్థన ఆలకించాడు దేవుడు. నీవు నిజంగా మొరపెట్టు, ఖచ్చితంగా నీ దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎస్తేరుని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎస్తేరు అంటది దేవుని యందు నమ్మిక ఉంచితే తగిన సమయం అందు ఆయన హెచ్చిస్తాడని చెప్తుంది ఎస్తేరుని అడిగితే. ఎస్తేరు యొక్క స్థితి ఏంటి? దీన స్థితి, పేదరాలు. కానీ ఎస్తేరుని దేవుడు ఏం చేశాడు? హెచ్చించి ఆ దేశానికి ఒక మహారాణిని చేసేసాడు. ఆ అహష్వేరోషు రాజు మరి 127 సంస్థానాలకి అధిపతి అంట. హల్లెలూయా. 120 దేశాలకు అధిపతి రాజు అయిన అటువంటి ఆయనకి భార్య అయ్యింది. దేవునికి స్తోత్రం. ఒక దీనురాలు, రిక్తురాలు, పేదరాలు, తల్లిదండ్రులు లేని అనాథ. కానీ ఆమె దేవుని యందు నమ్మకం ఉంచింది, భయభక్తులతో ఉంది. రాజుగారి ఎదుటికి వెళ్ళి నిలబడినప్పుడు కూడా అందరూ రకరకాలైన అలంకరణ వేసుకున్నారు, కానీ ఈమె సాధారణమైన అలంకరణతో వెళ్ళి నిలబడింది. కానీ దేవుడు ఆమె ఎందే దయ పుట్టించేటట్లు చేసి ఆమెనే రాణిగా చేశారు. హల్లెలూయా. అందుకని ఆమె చెప్తుంది, ఆయన యందు నమ్మిక ఉంచితే తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుని ఎడల మీ నమ్మకాన్ని వదిలిపెట్టొద్దు. దేవుని ఎడల మీ విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. హల్లెలూయా. నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. తగిన దేవునికంటూ ప్రతి విషయంలో ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 5 స్త్రీలను ఈ దినము మీ మధ్యకు తీసుకొచ్చాను. 1 శారా, 2 హాగరు, తర్వాత ఎవరు? రాహాబు, తర్వాత హన్నా, తర్వాత ఎస్తేరు. శారాను మనం అడిగితే శారా అంటుంది ఏమని? నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హాగర్ని అడిగితే అంటది నా దేవుడు చూచుచున్న దేవుడు. మరి రాహాబుని అడిగితే అంటది నా దేవుడు గతం చూసే దేవుడు కాదు, మనం ఆయన అంగీకరిస్తే మన భవిష్యత్తును మార్చే దేవుడని రాహాబు చెప్తుంది. హన్నాను అడిగితే హన్నా అంటది నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్తుంది. ఎస్తేరుని అడిగితే ఎస్తేరు చెప్తుంది నా దేవుని యందు నమ్మిక ఉంచితే తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు అని ఎస్తేరు చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ అనుభవపూర్వకం. ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. ఒక్కొక్కరి జీవితంలో నుంచి ఒక్కొక్క అనుభవం మనం నేర్చుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు 5 స్త్రీలలో నుంచి 5 విషయాలు నేను మీకు తెలియజేశాను. శారాలో నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మీరు ఏదైతే అసాధ్యం అనుకున్నారో అవన్నీ దేవుడు సాధ్యపరచగలడు. ఆయన యందు నమ్మిక ఉంచండి. 2వది, మీ ప్రతి కన్నిటిని, మీ ప్రతి శ్రమను దేవుడు చూస్తున్నాడు. భయపడొద్దు. ఆ శ్రమలో నుండి, ఆ కన్నీటిలో నుండి మిమ్మల్ని లేవనెత్తుతాడు. 3వది, దేవుడు మీ గతాన్ని చూడడు. మీరు ఆ రక్షణ పొందితే మీ భవిష్యత్తును దేవుడు మీ గతంతో దేవునికి పని లేదు. హల్లెలూయా.
నేను పాపిని కదా, నేను అలా చేశాను కదా, ఇలా చేశాను కదా అని దాని గురించి మీరు ఆలోచించొద్దు. ఆ గతాన్ని వదిలిపెట్టేసి దేవుని దగ్గరికి రండి. మీ భవిష్యత్తుని దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు. హన్నా మనకి నేర్పిస్తుంది, దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. నిజంగా మొరపెట్టండి దేవునికి, దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచండి, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ 5 స్త్రీలు 5 విషయాలు చెప్పారు కదా, వాళ్ళ అనుభవాలు. ఒకవేళ దేవుడు మీ దగ్గరకు వచ్చి, లేక ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారనుకో, మీ దేవుని గురించి మీ అనుభవం ఏంటి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో నడుస్తున్నారు కదా, విశ్వాస జీవితంలో ఆయనతో మీరు నడుస్తున్నారు కదా, మీ అనుభవం ఏంటి దేవునితో? ఒక మాటలో చెప్పండి అని అంటే మీరేం చెప్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నన్ను అడిగితే నేను చెప్తాను నా అనుభవపూర్వకంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని ప్రేమ ఎన్నడూ మారనిది అని నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎన్నోసార్లు నేను ఆయన విడిచిపెట్టాను, ఆయన వదిలిపెట్టాను, ఆయన సహవాసానికి దూరం అయ్యాను, కానీ ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇందాక ఆ పాట నేను ఆల్రెడీ రాసుకుని వచ్చాను. ఇందాక మీరు ఫస్టే ఆ పాట పాడారు. దేవునికి స్తోత్రం. నా అనుభవంతో వచ్చిన పాట అది. ఎందుకో నన్నింతలా ప్రేమిస్తున్నా. ఏముంది నాలో నీ కృప పొందడానికి? ఏముంది నాలో నువ్వు జాలి చూపించడానికి? ఎన్నోసార్లు నేను పడిపోయాను, ఎన్నోసార్లు నేను తప్పిపోయాను, అయినా నువ్వు నా ఎడల ప్రేమ చూపిస్తూనే ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రేమను నేను అనుభవించి రాసినటువంటి పాట అది. హల్లెలూయా. అందుకనే నేను ఆత్మ సంబంధంగా ఎన్నోసార్లు దేవునికి నేను దూరం అయ్యాను, ఆయన సహవాసానికి దూరం అయ్యాను, ప్రార్థన తగ్గిపోయేది, మరి కొన్ని విషయాల్లో జారిపోయాను, పడిపోయాను. అయినా సరే ఆయన మొదట నన్ను ఎలా ప్రేమించాడో ఆ పడిపోయినప్పుడు కూడా అలాగే ప్రేమించాడు. ఇప్పటికీ అదే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను విడవలేదు, ఎడబాయలేదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమించి ఈ రోజు వరకు నన్ను ఇలా నిలబెట్టాడు. కాబట్టి నా దేవుని గురించి నేను చెప్తాను, నా దేవుని ప్రేమ మారనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ దేవుని గురించి మీరేం చెప్తారు? మీ అనుభవం ఏంటి దేవునితో? అది మీ ప్రశ్న. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చే వారం మీకు సమయం ఇస్తాను, మీరు చెప్పండి మీ అనుభవం ఏంటి. నేను అనుకోలే, ఇప్పుడే అనిపించింది, చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునితో మీరు ఒక్క మాటలో మీరు దేవుని గురించి చెప్పాలంటే మీ అనుభవపూర్వకంగా మీరు ఏం చెప్తారు? మీరు ఆలోచించుకుని సిద్ధపడి రండి. వచ్చే వారం మన అనుభవాలు మనం పంచుకుందాం. హల్లెలూయా. మనం దేవునితో నడుస్తున్నామనంటే ఇతరులకు ఒక సందేశం మనం ఇవ్వాలి కదా. మనము సేవించే దేవుని గురించి, మన దేవుని గొప్పతనం గురించి. ఈ స్త్రీలు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని మనకి చెప్పారు భవిష్యత్తుకి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మన భవిష్యత్ తరాలకి ఏదో ఒక మెసేజ్ మనం ఇవ్వాలి. కాబట్టి మీ అనుభవాలు కూడా దేవునితో మీకు ఎటువంటి అనుభవం ఉంది, మీ దేవుని గురించి మీరు ఏం చెప్పగలరు అనే విషయాన్ని కూడా మీరు ఒక్క మాటలో సిద్ధపడి రండి. వచ్చే వారం ఆ విషయాలు మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే చెప్తున్నాను, దేవుని ప్రేమ మారనిది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, మిమ్మల్ని కూడా అదే ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకునండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు తండ్రి, బైబిల్ గ్రంథంలో ఉన్న కొందరి స్త్రీల జీవితాల్లో నుంచి వారి అనుభవపూర్వకమైనటువంటి మాటలు కొన్ని మేము ధ్యానించాం. ఒక 5 స్త్రీలలో నుంచి 5 విషయాలు, అలాగే నా వ్యక్తిగతంగా నా అనుభవాన్ని కూడా బిడ్డలకు నేను చెప్పడానికి కృప చూపించారు తండ్రి. మేము నేర్చుకున్నటువంటి విషయాలు మా హృదయాల్లో స్థిరపరచండి అయ్యా.
నువ్వు నాయన ఏమైనా చేయగలరు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మేము పరిపూర్ణంగా నమ్మే స్త్రీలంగా మేము ఉండాలి. మా కన్నీటిలో నువ్వు మమ్మల్ని చూస్తున్నావనే ధైర్యం మేము కలిగి ఉండే స్త్రీలుగా ఉండాలి. ప్రభువా, మా గతముతో మీకు పని లేదు, మేము నిన్ను నమ్మితే ప్రభువా మా భవిష్యత్తును మారుస్తావని నమ్మే స్త్రీలుగా మమ్మల్ని చేయండి. మా ప్రార్థనలు ఆలకిస్తున్నావని ఎప్పుడూ కూడా నిజముగా మీకు మొరపెట్టే వారంగా ఉండే ధన్యత మాకివ్వండి. నువ్వు నమ్మదగిన దేవుడవు, నిన్ను నమ్మితే తగిన సమయమందు మమ్మల్ని హెచ్చిస్తావని నమ్మే ఆ విశ్వాసాన్ని కూడా మాకు దయచేయండి. నీ ప్రేమ మారనిది నాయన, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనుక అయ్యా అయ్యా ఆ ప్రేమను మేము వ్యర్థం చేసుకోకుండా మిమ్మలను మేము కూడా అయ్యా శాశ్వతంగా ప్రేమించే వారంగా ఉండేటువంటి కృప మా అందరికీ దయచేయమని, ఈ అనుభవాలతో మా జీవితాలు మేము కట్టుకోవడానికి అయ్యా మీరు కృప చూపించి మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి కృప చూపించి సహాయం చేసి నడిపించమని, ఈ దినం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డతో నీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.